ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య భారీ ట్రేడ్ డీల్ జరిగింది. ఈ డీల్ ప్రకారం స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 2 ఏళ్ల తర్వాత మళ్లీ తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు తిరిగొచ్చేశాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జైంట్స్ జట్టులోకి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ అధికారికంగా ధృవీకరించింది. పంత్కు తన ధరను 12 కోట్లు తగ్గించుకొని 15 కోట్లకే ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంత్ను 27 కోట్ల భారీ రికార్డు ధరకు లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది. లక్నో ఫ్రాంచైజీ అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అతడు మాత్రం లక్నో యాజమాన్యం అంచనాలు అందుకోలేకపోయాడు. వరుసగా 2025-26 సీజన్లలో లక్నో కనీసం ప్లే ఆఫ్స్కు కూడా అర్హత సాధించలేక పట్టికలో ఆఖరి స్థానాలకు పరిమితమైంది. రిషబ్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా తీవ్ర నిరాశపరిచాడు. సీజన్ ఆరంభంలో లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా రిషబ్ పంత్ను మందలించడం కూడా కనిపించింది. ఆ జట్టు మేనేజ్మెంట్తో విభేదాలు తలెత్తడంతోనే పంత్ తిరిగి ఢిల్లీ గుటికి చేరినట్లు తెలుస్తోంది. పంతే స్వయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని ప్రకటించింది. 2016 నుంచి 2024 వరకు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించాడు. ఆ టీం తరపున 111 మ్యాచ్లు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా అతను రికార్డు సాధించాడు. 2021-24 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథిగా వ్యవహరించాడు. రిషబ్ పంత్ రీ ఎంట్రీని ఢిల్లీ ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత భారీ పేకట్ తో ట్రేడ్ అయిన ప్లేయర్ మరొకరు లేరు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తో తన 5 ఏళ్ల బంధానికి కుల్దీప్ వీడ్కోలు పలకనున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్ను 13.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. అదే ధరతో అతడు లక్నో తరపున ఆడుతున్నాడు. ఢిల్లీ తరపున కుల్దీప్ 65 మ్యాచ్ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.